ఈ ఆర్గనైజేషన్ మహాగతికి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా ఓపెన్ మైండెడ్ కల్చర్ ఉంది. అండ్ జనరల్గా చిన్నప్పటి నుంచి మనం ధార్మిక కల్చర్లో మనం పెరుగుతాం కాబట్టి మనకి రామాయణము, మహాభారతము, గీత ఇవన్నీ తెలుసుకోవాలి. అందులో ఉన్న ధర్మ సంకటాలు ఏంటి, లేకపోతే రాముడిలా ఎందుకు చేశాడు, ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి చిన్నప్పటి నుంచి ఆల్రెడీ వస్తూ ఉంటాయి. సో అవి ఓపెన్గా ఇక్కడ డిస్కస్ చేయొచ్చు, మాట్లాడచ్చు. అండ్ ఒక కంపాషనేట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ నాకు దొరికింది ఆ పీస్ కానీ, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ ఇక్కడ అన్నీ తెలుసుకున్నాను. అండ్ మనకి ఇది అసలు ఈ కల్చర్లో ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనం భారతీయులము, మన హిందువులు, మనం పుట్టాము. సో మనం ఇక్కడ పుట్టాం కాబట్టి మనమే తెలుసుకోవాలి ఈ కల్చర్. అంటే మన డ్యూటీ ఇది. తెలుసుకుంటే మనకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు అక్కడ పక్కనున్న శివుడు కొంతమందికి అది రాయిలా కనిపించవచ్చు, అండ్ వేరే కల్చర్స్కి అదొక సాతాన్లా కనిపించవచ్చు. కానీ మన కల్చర్ రూటెడ్లో ఉంటే అదొక ఉపనిషత్తు సారం కనిపిస్తుంది, మొత్తం సచ్చిత ఆనంద రూపం అంతా కనిపిస్తుంది. సో అది మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. సో ఆ బ్లిస్ఫుల్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం తోటి వారితో బంధువులుగా ఉంటూ అలా ఉంటే బాగుంటుందని సో ఈ ఆర్గనైజేషన్ రావడం జరిగింది.